ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మమ్మల్ని ఎక్కడికి పంపించావో అక్కడే ఉన్నావు. రే రమేష్, రే స్వామి, మైదీన్ ఎక్కడరా? మైదీన్ జైలు నుంచి రాలేదా? అయ్యో, ఆ బ్లాక్ రాక్ అడిగాను సరెండర్ అవ్వమని, తప్పించుకుపోయాడే. మైదీన్ పక్కన నన్ను తెలిసి ఎలా యాక్ట్ చేస్తున్నాడు చూడు. ఇక్కడే ఉన్నావా? నీకు మొత్తం 2 కుట్లే వేసారా? వాడి బాడీలో 2 చోట్ల కుట్లే లేదు. వాడి దున్నపోతలో కూర్చొని అయితే ఓకే. నువ్వెలా బయటకు వచ్చావు? వాడు సరెండర్ అయ్యాడా? రే, ఆడు జైలుకి వెళ్తేనే అవమానంగా ఫీల్ అవుతారా? ఆడు తలెత్తుకోకుండా చేసావు కదరా. ఏమైందా? రోడ్డు మీద వెళ్తుంటే మీ ఇద్దరు గురించి తేడాగా మాట్లాడుకుంటున్నారట. అసలు ఏం చేసావురా? సరే వదిలే, అంతా మన మంచికే. సార్, మిమ్మల్ని చూడడానికి సంధ్య ఒక అమ్మాయి వచ్చారు. ఎవరదే? సంధ్యానా? రమ్మని చెప్పండి. ఓకే సార్. మేడం, మిమ్మల్ని రమ్మన్నారు. థ్యాంక్ యూ. నేను తనతో ఒంటరిగా మాట్లాడాలి. బయటికి పోండి. ఏంటి మామ పొమ్మంటే? పోరా. వెళ్ళండి. ఏమండి, వాడు వెళ్తున్నాడండి. అరే చి, పోండి. ఉండండి, అటాచ్డ్ బాత్రూమ్ తీసుకెళ్లదా? తీసుకురారా. అంజలి అంజలి పుష్పాంజలి. ఎవరా అది లోపలికి వచ్చి మనల్ని బయటకి గెట్టేసింది? నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నా. కానీ తను ఎక్కడో చూశాను మామ. చూసావా, వీడు ఒప్పుకున్నాడు. తనతో ఒంటరిగా మాట్లాడాలనుకున్నాను, అందుకే మిమ్మల్ని బయటికి పొమ్మన్నాను. తప్పుగా అనుకోవద్దు. సారీ. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. బాయ్. థ్యాంక్స్. రే, ఎవరా తను? తన పేరు సంధ్యారా, దివ్య కజిన్ సిస్టర్. బెంగళూరులో వర్క్ చేస్తుంది. 2 సార్లు దివ్యతో కలిశాను. చెప్పానా ఎక్కడో చూసినట్టుందని? సరే, తనెందుకు ఎక్కడికి వచ్చింది? చెప్తాను. ఇలా చూడు, నీతో 2 విషయాలు చెప్పాలనుకున్నాను. ఒకటి, దివ్య అలా చేసినందుకు చాలా బాధపడుతున్నాను. అట్ ద సేమ్ టైం చాలా సంతోషపడుతున్నాను. బికాస్ నేనే నిన్ను ఫస్ట్ లవ్ చేశాను. నేను ప్రపోజ్ చేసేలోగా దివ్య కమిట్ అయిపోయింది. ఎలాగో మీరిద్దరు గొడవపడి విడిపోతారు అనుకున్నాను, కానీ ఇలా విడిపోతారని ఊహించలేదు. ఎనీవే, నేనిప్పుడు నిన్ను లవ్ చేస్తున్నాను. తొందరేమీ లేదు. డిశ్చార్జ్ అయ్యేలోగా బాగా ఆలోచించి చెప్పు. రెండోది, నేనేం దివ్యలా నిన్ను మోసం చేయను. స్ట్రైట్ గా పెళ్ళే. ఓకే? ఓకే. బాయ్. టేక్ కేర్. బాయ్. ఇప్పుడు నువ్వేమంటావు? మీకు ఒక విషయం చెప్పనా? చెప్పి చావు. నేను దివ్యని చూడడానికి ముందు సంధ్యని చూస్తుంటే తన్నే లవ్ చేసి ఉండేవాడిని. దివ్యతో తను వచ్చినప్పుడల్లా తను నాకు కరెక్ట్ మ్యాచ్ అనిపిస్తూ ఉండేది. కానీ దేవుడు చూసావా, కరెక్ట్గా దివ్యని వేరు చేసి సంధ్యని పంపించాడు. దేవుడున్నాడు కదా మైదీను. దేవుడున్నాడులే. దివ్యకి కజిన్ సిస్టర్ అని చెప్తున్నావు, రక్త సంబంధం. తనలాగా తిని కూడా చీట్ చేస్తే? చే తను అలా చీట్ చేయదురా. చీట్ చేసిందనుకో, ఏం చేస్తావు? అలాగని చీట్ చేసిందనుకో, కన్ఫర్మ్ గా మందు తాగి సూసైడ్ చేసుకుంటాను రా. అప్పుడు మాకు ఫోన్ చేస్తావు కదా? నన్నే అనుమానిస్తున్నారా? నాకు ఇంకెవరున్నారా? మీకాక ఇంకెవరికి ఫోన్ చేస్తారా? నాకున్నది మీరేరా. మీకు ఫోన్ చేసి చెప్పే చేస్తాను నేను. అవునవును, చావడం ఖాయం. నువ్వు చావడం ఖాయం. తప్పకుండా చేస్తావరా? ఏంట్రా దగ్గరికి వస్తున్నారు? రెడీ చేస్తున్నావు? గేమ్ ఓవర్. జరిగిన నీకు బుద్ధి